శృతి లేదు, జెన్నీ లేదు, వెన్నెలా 2.0 లేదు. ఎట్లా సార్ వీళ్ళందరూ లేకుండా మీరే వచ్చి గోవాలో చేసుకుంటారంటే అట్లా? మీరు బండి పైకి లేపి కొత్త కిలాడి అంటే వెళ్తారు కదా సార్. పత్తి సార్ మా పాప అయితే అదే సార్ అంత అద్భుతమైన సీను. ఆయన నేను కంట్రోల్లో పెడతానంటారు కదా, అటువంటిది జరిగినప్పుడు అంత మంచి లవ్ స్టోరీ జరిగిన తర్వాత వీళ్ళు రిపీట్ ఎందుకు కాలేదు సార్? వాళ్ళు ఉంటారు సార్ మా లైఫ్స్ లో, అంటే ఇప్పుడు క్యారెక్టర్ లైఫ్స్ లో అయితే ఆ క్యారెక్టర్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ కథకి ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు బ్యాచులర్స్ తో చిల్ అవడానికి వెళ్తాం కాబట్టి వాళ్ళతో ఉండడం కన్నా ఓన్లీ బాయ్స్ ఉంటే బాగుంటదేమో అని చెప్పి వాళ్ళు ఈ కథకు మాత్రం లేదు సార్. అంటే ఈ ఈవెంట్ లో వాళ్ళు బాగుంటారని. అంటే మీరు చూసారు కదా సార్, కత్రంకి కిల్లడి సీన్ లో చెంపదెబ్బలు పెట్టి కంట్రోల్లో పెడుతుందంట. మా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కంట్రోల్లో పెడితే నేను ఎందుకు సార్ ఊరుకుంటాను సార్? మొన్న ఈ మధ్యన ఒక ఈవెంట్లో ఒక సెలబ్రిటీని ఒక మేమర్ అడిగాడు, ఏంటి ఎంతసేపు పూర్ల పంచాయతీ, ఎప్పుడన్నా పూర్ల పంచాయతీ అనా మీ కథలనే? ఈ మ్యాడ్లో కొంచెం మారొచ్చా? మనోజ్ మళ్ళీ పూర్ల పంచాయతీలో ఉంటాడా అన్న? ఉంటాడు. గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. యా ఉంటాడండి. అది చూడాలంటే మార్చ్ 20 దగ్గర బట్ మంచి క్వశ్చన్, చాలా మంచి పట్టుకున్నారు. బట్ ఇది మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేస్తే స్టోరీ ఎక్కడ రివీల్ అయిపోతుందని భయంగా ఉంది. స్టోరీ అంటే కథనం. అదే సార్, సినిమాలో హీరోయిన్ లేరు కానీ సార్ అమ్మాయిలు ఉన్నారు సార్, ఫీమేల్ క్యారెక్టర్స్ 100%